తెలంగాణ అడవుల లోతుల్లో శతాబ్దాల క్రితం వదిలివేయబడిన ఓ పల్లె ఉంది. ఇళ్ల గోడలపై పాత బొమ్మలు ఇంకా కనిపిస్తాయి. కిటికీల్లో పగుళ్ళు, నేల మీద పాత వస్త్రాలు. కానీ ఆ ఊర్లో ఒక్క ప్రాణి లేదు. పగటిపూట ఆ ఊరు నిశ్శబ్దంగా కనిపిస్తుంది. కానీ సాయంత్రం కావడంతో గాలి దిశే మారిపోతుంది. పొగమంచు కమ్మేస్తుంది. ప్రతి అడుగు శబ్దం రెట్టింపు అవుతుంది. కొన్ని నెలల క్రితం పురావస్తు శాఖ బృందం అక్కడ పరిశోధన కోసం అడుగుపెట్టింది. వాళ్ళు నేలలో వింత చిహ్నాలు గమనించి త్రవ్వకాలు మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో చిరిగిన నల్లబట్టలో కప్పబడి ఉన్న ఓ రాతి విగ్రహం బయటపడింది. విగ్రహం కళ్ళలోకి చూసిన క్షణం నుంచే గాలి బరువెక్కింది. పక్షుల కిలకిలలు ఆగిపోయాయి. చెట్ల ఆకులు కూడా కదల్లేదు. సూర్యుడు అస్తమించగానే గల్లీలలో ఒక్కసారిగా అరుపులు మార్మోగాయి. వాళ్ళు భయంతో చుట్టూ చూశారు. కానీ ఎవరూ లేరు. ఆ అరుపులు నెమ్మదిగా గుసగుసలుగా మారాయి. గోడల మీద నీడలు కదిలాయి. కిటికీ తలుపులు తనే మూసుకుపోయాయి. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. గుండెల్లో గట్టిగా కొట్టుకుంటున్న భయం. అదే సమయంలో ఒక చీకటి నీడ వాళ్ళ వెనుక నెమ్మదిగా కదులుతోంది. ఆ నీడ ఒక్కసారిగా పెదవైపోయింది. ఇంకా ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది. వాళ్ళు భయంతో అలా బిగుసుకుపోయారు. తరువాత ఏమైంది వచ్చే భాగంలో చూద్దాం. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.